కావున నీవి కుమారునిందోడ్కొని నీ పతిపాలికి నరుగుమని మహాతపోధనులైన తన శిష్యులన్ కొందర తోడువంచిన శకుంతలయు దౌష్యంతిందోడ్కొని దుష్యంతు పాలికి వచ్చి సకల సామంత మంత్రి పురోహిత ప్రధాన పౌరజన పరివృతుండై ఉన్న ఆ రాజుంగనుంగుని గురున ఆశ్రమంబునను మున్నరుదుగా పతివలనగనిన అనురాగము ఆదరణము అనుగ్రహంబును కరుణయు సంభ్రమమును అప్పుడుగానక ఎడలో ఎరుగడకొనన్ను ఎరిగియు ఎరుగని అట్లుండునొక్కో ఎడదవ్వగుటన్ మరచెనొకో ముగ్ధులధిపులు మరవరే బహుకార్యభారమగ్నులుగారే తలపగనాడు వల్కిన విధంబు ఎడదప్పగ వీడెనొక్కో చూడ్కులు విరసంబులై కరము క్రూరములైన నిమిత్తమేమియో కలయగ బల్కరించిరి ఉపకారులునైరని నమ్మియుండగా వలవదు బుద్ధిమంతులు అనప్రియులైన ధరాధినాదులన్ అని తలంచి చింతాక్రాంతయై శకుంతల వెండియు ఆత్మగతంబున మరచిన తలపింపగనగు ఎరుగని నాడెల్ల పాట్ల నెరిగింపనగున్ మరి ఎరిగి ఎరుగనొల్లని కరటిందెలుపంగ కమల గర్భుని వశమే అయినను వచ్చి మిన్నకపోవంగాదు కావున నా పూర్వ వృత్తాంతం బెల్ల ఎరింగించి ఏను ఇక్కుమారున్ చూపుదుదని మనంబున నిశ్చయించి శకుంతల ఆ రాజునకిట్లనియే జననాథ వేట నెపమున గొనకొని కణ్వాశ్రమమునకున్ వచ్చి ముదంబునందు నాకు నీ ఇచ్చిన వరము తలంపవలయు చిత్తములోనన్ బాలార్కతేజుడగు నీ బాలుడు నీ కొడుకు వీని పౌరవకుల రత్నాలంకారు ఉదారగుణాలయు యువరాజు చేయుము అభిషేకముతో అనిన విని దుష్యంతుండు దానినంతయు నిరింగియు ఎరుంగనివాడ పోలే ఇట్లనియే ఏనెరుగ నిన్ను ఎక్కడిదానవు మిన్నకయ అనుచితంబులు వలుకంగానేల అరుగుము అంబురుహానన ఎందుండి వచ్చితి అందులకు వడిన్ అనిన విని వెలువెల్లనై వెచ్చనూర్చి నిశ్చేష్టితయై కెందమ్మిరేకుల వలనందొరంగు జలకణంబుల పోలే కోపారుణిత నయనంబుల బాష్పకణంబులు దొరగన్ తలవాంచి ఆ రాజున్ కటాక్షించుచు హృదయ సంతాపంబు తనకుదాన ఉపశమించుకొని పెద్దయుంబ్రొద్దు చింతించి శకుంతల ఆ రాజునకిట్లనియే ఏల ఎరుకలేని ఇతరుల ఎట్ల నీవెరుగననుచు బలికెదు ఎరిగి ఏనకాని దీని నెరుగరు ఇందొరులని తప్పబలుకనగునే ధార్మికులకు విమలయశోనిధి పురుషవృత్తమెరుంగుచునుండుచూవే వేదములును పంచభూతములు ధర్మువు సంధ్యలు అంతరాత్మయున్ యముడును చంద్రసూర్యులు
అహంబును రాత్రియునన్ మహాపదార్థములివియుండగా నరుడు తక్కొన నేర్చునే తన్ను మృచ్చిలన్ నాయెరిగినట్ల ఇన్నియు నీ ఇచ్చిన వరము దారుణీవర ఎరుగున్ నాయందు తొంటి ఎట్టుల చేయుము అనుగ్రహము అవజ్ఞసేయందగునే. సతియును గుణవతియు ప్రజావతియు అనువ్రతయునైన వనితను అవజ్ఞాన్విత దృష్టి చూచునతి దుర్మతికి ఇహమున్ పరముగలదే మతి పరికింపం. సంతత గృహమేధి ఫలంబంతయుబడయంగనోపు అనుగుణ భార్యావంతుండగువాడు క్రియావంతుడు దాంతుండు పుత్రవంతుండునగున్. మరియును ధర్మార్థకామ సాధనకుపకరణంబు గృహనీతి విద్యకు గృహము విమల చారిత్ర శిక్షకాచార్యకంబు అన్వయస్థితికి మూలంబు సద్గతికి నూత గౌరవంబునకేక కారణంబు ఉన్నత స్థిర గుణమణులకాకరము హృదయ సంతోషమునకు సంజనకంబు భార్యయ చూవే భర్తకు ఒండ్లుగావు ప్రియములు ఎట్టి ఘట్టములను ఎట్టి ఆపదలను ఎట్టి తీరములను ముట్టబడిన వంతలెల్లబాయును ఇంతుల ప్రజలను వనరజూడగనిన జనులకెందు. మరియు భార్య పురుషునందు అర్థంబకుటం చేసి పురుషునకు మున్న పరేత అయిన పతివ్రత పరలోకంబునన్ తన పురుషుం కూడా తదాగమనంబు ప్రతీక్షించుచుండు. పురుషుండు మున్న పరేతుండైన పదంపడి తానును పరేతయ్యి తన పురుషుం కూడా నరుగును. అట్టి భార్యను అవమానించుట అధర్మంబు. మరియునున్ పురుషుండు భార్యయందు ప్రవేశించి గర్భంబున పుత్రుండై తాన ఉద్భవిల్లుగావున అంగాదంగాత్ సంభవసి అనునిది ఆదిగా గల వేద వచనంబుల యందును జనకుండును పుత్రుండును అనుభేదంబు లేదు. విను గార్హపత్యమనునై అనలము విహరింపబడి తదావనీయంబన వెలుగునట్ల వెలుగును జనకుడు దాపుత్రుడై నిజజ్యుతితోడన్ తాన తన నీడ నీళ్లులలో నేర్పడజూచునట్లు లోకస్తుత తత్సూను జనకుండు సూచి మహానందము పొందును అతిశయ ప్రీతిమయిన్. పున్నాంనో నరకాత్రాయత ఇతి పుత్ర అను వేదవచనంబు గలదు. కావున పుణ్యాచారుండైన పుత్రుండు ఉభయపక్షంబుల వారిని ఉద్ధరించుగావున నీ పుణ్యతనువు వలనన ఈ పుత్రకుడుద్భవిల్లి ఎంతయునొప్పున్. దీపంబు వలన ఒండొక దీపము పుట్టించినట్లు తేజం బెసగన్. విపరీత ప్రతిభాషలేమిటికి ఉర్వీనాథ
ఈ పుత్రగాత్ర పరిష్వంగ సుఖంబు సేకొనుము ముక్తాహార కర్పూర సాంద్ర పరాగ ప్రసరంబు చందనము చంద్రజ్యోత్స్నయున్ పుత్రగాత్ర పరిష్వంగమునట్లు జీవులకు హృద్యంబే కడున్ సీతమే. అనఘుడు వంశకరుండై పెనుపున నీసుతుడు వాజపేయంబులు నూరుణరించునని సరస్వతి వినిచే మునులు వినగా నాకు వినువీధి దశన్ భూరిగుణు ఇట్టి కుల విస్తారకు ఉదారకునుదార ధర్మ ప్రియ నిష్కారణమ తప్పచూడగా సారమతీ చనునే నాటి సత్యము కలుగన్. నుతజల పూరితంబులగు నూతులు నూరిటి కంటే సూనృతౌరత ఒక బావి మేలు మరి బావులు నూరిటి కంటే ఒక్క సత్క్రతువది మేలు. తత్క్రతు శతంబున కంటే సుతుండు మేలు తత్సుత శతకంబు కంటే ఒక సూనృత వాక్యము మేలు చూడగా. వెలయంగనశ్వమేధంబులు వేయును ఒక్క సత్యమును ఇరుగడలందులనిడి తూపగా సత్యము వలనన ములుసూపు గౌరవంబున పేర్మిన్. సర్వతీర్థాభిగమనంబు సర్వవేద సమధిగమము సత్యంబుతో సరియుగావా ఎరుగుమెల్ల ధర్మంబులకు ఏందు పెద్దయండ్రు సత్యంబు ధర్మజ్ఞులైన మునులు. కావున సత్యము మిక్కిలిగా విమల ప్రతిభదలచి కణ్వాశ్రమ సంభావిత సమయస్థితి దయగావింపుము కొడుకుజూడు కరుణాదృష్టిన్. క్షత్రవరుడైన విశ్వామిత్రునకు పవిత్రయైన మేనకకున్ సత్పుత్రినై బొంకువలుకగా ధాత్రీతలనాథ ఇంత ధర్మేతరనే. అనిన శకుంతల పలుకులు సేకొననల్లక దుష్యంతుండిట్లనియే. ఏనెట నీవెట సుతుడెట ఏనెన్నడు తొల్లి చూచి ఎరుగను నిన్నున్ మానిలుల సత్యవచనలు నాన్ ఇట్టుల సత్య భాషణంబు ఉచితంబేయే. పొడువున ప్రాయంబున కడుకడిది బలంబునను చూడగా అసదృశు నీ కొడుకని ఈతనినెంతయు ఎడమడుగుగా చూపదెత్తే ఇందరు నగగా. ఇట్టి లోక విరుద్ధంబులకు ఏమోడుదుము అయుక్తంబులైన పలుకులు పలుకగా నీ ఆశ్రమంబునకున్ పొమ్మనిన శకుంతల అత్యంత సంతాపితాంతఃకరణయై తడయక పుట్టిన నాడ తల్లిచే తండ్రిచే విడువబడి తిని ఇప్పుడు పతిచేతను విడువబడియదనొక్కో నుడువులు వేయునింకేల ఇప్పాటి నోములు తొల్లి కడగినోచితిగాక ఏమి అనుచును కందే డెందమున. ఇట్లు తద్దయు దుఃఖించి విగతాశయై బోరణ దొరగు బాష్ప జలంబులు అందంద ఒత్తికొనుచు ఇంక దైవంబ కాని ఒండు శరణంబులేదని అప్పరమ పతివ్రత
తనయుందోడ్కొని క్రమ్మరిపోవన్ ఉన్నయవసరంబున గొనకొని వీడు నీకును శకుంతలకున్ ప్రియనందనుండు సేకొని భరింపు మీతని శకుంతల సత్యము వల్కే సాధ్వి సద్వినుత మహాపతివ్రత వివేకముతోనని దివ్యవాణి తావినిచే ధరాధినాథునకు విస్మయమందగ తత్సభాసదుల్ ఇట్లు ఎల్లవారలకు అతి హర్షంబుగా శకుంతల పతివ్రతాత్వంబును సత్యంబును భరతోత్పత్తియు ప్రశంసించు వేలుపుల పలుకులు అతి వ్యక్తంబులయ్యి ఆకాశంబు వలన వీతెంచిన విని దుష్యంతుండు సభాసదులు విననిట్లనియే ఏను నీ ఇంతియునుగాని ఎరుగరు అన్యులు అర్ధి కణ్వ మహాముని ఆశ్రమంబు నందు కణ్వ మహాముని ఆశ్రమంబునందు గాంధర్వ విధి వివాహమున కరము నెమ్మి చేసితి దీని పాణిగ్రహణము అన్యులెరుగమి చేసి లోకాపవాద భీతి నిరిగియు ఇత్తన్వి ప్రీతి దప్పి ఎరుగనంటిని ఇందరకిప్పుడెరుగ చెప్పిన ఆకాశవాణి అచ్చెరువుగాగా అని మహానురాగంబునం కొడుకునెత్తికుని హర్ష పులకలెసగా ఆనంద ఆలింగనంబు చేసి శకుంతలా మహాదేవిని అతి ప్రణయ గౌరవంబున సంభావించి యౌవరాజ్యంబునకు భరతునభిషిక్తుంజేసి పెద్ద కాలంబు రాజ్యసుఖంబులు అనుభవించి తన రాజ్యభారంబంతయు భరతుంబూంచి దుష్యంతుండు తపోవనంబున కరిగిన